పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీగా మావోయిస్టులు లొంగుబాటు జరిగింది. జగదల్పూర్లో బస్తర్లో 108 మంది సరెండర్ అయిపోయారు. వారిలో 44 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన వారిపై 3,29,00,000 వరకు రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక 3,60,00,000 నగదు, దాదాపు 1,64,00,000 విలువైన బంగారం అధికారులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. 101 ఆయుధాలను అప్పగించారు మావోయిస్టులు. మావోయిస్టు క్యాడర్లో లొంగుబాట్లు పెరుగుతున్నాయంటూ కూడా అధికారులు ఈ సందర్భంగా కూడా వ్యాఖ్యానించడం జరిగింది. उन्मूलन के इतिहास का एक बहुत महत्वपूर्ण दिन है आज, जबकि हमारे सुरक्षा बलों की इतने वर्षों की मेहनत और उस सब के सार्थक परिणाम के फलस्वरूप अब पूरे प्रदेश में और देश भर में ये माहौल बना है कि लोगों को अब हिंसा पर यकीन नहीं रहा, पुनर्वास की ओर बहुत तेजी से बढ़ रहे हैं। इसी क्रम में दंडकारण्य स्पेशल जोनल कमेटी के 108 माओवादी कैडर्स ने आज पुनर्वास किया है, जिसमें 44 महिला माओवादी कैडर शामिल हैं। इन 108 माओवादी कैडर्स पर 3.29 करोड़ रुपए का इनाम घोषित है। पुनर्वास करने वाले माओवादियों से जो सूचना मिली, उसके आधार पर सुरक्षा बलों ने डंप रिकवरीज किया है और इस डंप की रिकवरी में बहुत महत्वपूर्ण रिकवरीज शामिल हैं। इनका विवरण देते हुए मैं ये कहना चाहूँगा, इसमें AK-47 इंसास LMG। ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ నగర్ తెలుసుకుందాం. సతీష్, బస్తర్లో లొంగిపోయినటువంటి 108 మావోయిస్టుల గురించిన అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ జగదల్పూర్ బస్తర్కి సంబంధించినటువంటి ఏరియాలో మొత్తం కూడా ఐజీపీ సుందర్ రాజన్ దగ్గర దాదాపు 108 మంది మావోయిస్టులు అయితే లొంగిపోయారు. మావోయిస్టులు పెద్ద ఎత్తున ఇంతమంది అక్కడ ఏదైతే ఛత్తీస్గఢ్లో ఈ బస్తర్కి సంబంధించినటువంటి జిల్లాలో లొంగిపోయిన పరిస్థితి కనబడుతోంది. పెద్ద ఎత్తున ఆయుధాలు, అలాగే ఐఈడీలు, పెద్ద ఎత్తున మందుగోడు సామాగ్రి అంతా కూడా పోలీసుల ఎదుట ఇచ్చిన పరిస్థితి ఉంది. దాంతోపాటు మావోయిస్టులతో పాటు ముఖ్యంగా దాదాపు 3,61,00,000 మనీని కూడా అక్కడ ఇచ్చారు. కేజీ బంగారం కూడా వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున మొత్తం ఈ మొత్తం లొంగుబాటు సంబంధించి కూడా అటు ఐజీ సుందర్ రాజన్ చాలా హర్షం వ్యక్తం చేశారు. మొత్తం ఏదైతే భారత రాష్ట్రంలోనే మొత్తం కూడా భారతదేశంలోనే ఇది అత్యంత లొంగుబాటు అనేది పెద్ద ఎత్తున జరిగింది. సో ఎప్పుడు కూడా అంటే గతంలో ఎప్పుడు కూడా దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఈ రకంగా లొంగుబాటు అనేది జరగలేదు. దాంతోపాటు ఇంత సామాగ్రి మావోయిస్టుల దగ్గర ఉన్నటువంటి ఇంత సామాగ్రి ఎప్పుడు కూడా మరి రికవరీ చేసుకోలేదు. మొత్తం కలిపి దాదాపు 3,61,00,000, దాంతోపాటు AK-47 కావచ్చు, మొత్తం పిస్తల్స్ కావచ్చు, అలాగే బంగారం కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం అమౌంట్ను కూడా ఇచ్చేయడం జరిగింది. దాదాపు 7 కోట్ల పైన మొత్తం ఉంటుంది అంటూ కూడా మరి ఐజీ చెప్పిన పరిస్థితి ఉంది. సో ఇదొక ఎదురు దెబ్బ. దాంతోపాటు ఏదైతే ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇప్పటికే ఏదైతే మార్చి 31 లోపు మరి ఈ మావోయిస్టు రహిత రాష్ట్రంగా చేయాలనేది నిర్ణయించుకున్న పరిస్థితి కనబడుతోంది. దాంట్లో ముఖ్యంగా కీలక నేతలు కూడా చాలామంది లొంగిపోయారు. మొత్తం ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి డివిజనల్ కమిటీ మెంబర్సు, అలాగే ఏరియా కమిటీ మెంబర్సు అందరూ కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. దాంట్లో దాదాపు 44 మంది మహిళలు ఉండడం గమనార్హం అని చెప్పుకోవచ్చు. చాలామంది మహిళలు లొంగిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా కీలక నేతలు, డివిజన్కి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా దీంట్లో ఉన్నారు. 8 మంది ప్రస్తుతం కీలక నేతలు ఉన్నారు. రాహుల్ తెల్లం, ఈయన వెస్ట్ బస్తర్ డివిజన్ చూస్తూ ఉంటారు, బస్తర్కి సంబంధించినటువంటి వెస్ట్ జోన్ చూస్తారు. అలాగే పాండ్రు కోవాహిసి, ఆయన వెస్ట్ బస్తర్, ఈయన కూడా మెంబర్. జియు ఓనం, ఈయన కూడా వెస్ట్ బస్తర్కి సంబంధించినటువంటి. రామ్దర్ అలియాస్ బీరు, ఈయన కూడా ఈస్ట్ బస్తర్ను అయితే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే మల్లేష్ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మెంబర్గా పనిచేస్తూ ఉన్నారు. కోసా మాండవి, ఇక్కడ ఈమె అంటే చాలా రోజుల నుంచి కూడా ఈమె పైన కూడా నిఘా పెట్టారు పోలీసులు. ఛత్తీస్గఢ్లో కోసా మాండవి
ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు ఛత్తీస్గఢ్లోను రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెండు ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఏదైతే ఈ కర్రెగుట్టలకు సంబంధించినటువంటి ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాను ఈమె చూస్తూ ఉంటుంది. చాలా కీలక నేత. అలాగే దాంతోపాటు పిఎల్జిఏ మెంబర్స్ కూడా, పీపుల్ లిబరేషన్ ఆర్మీ కూడా మరి చాలామంది లొంగిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ లొంగిపోతున్నారు. దాదాపు మొన్న కూడా తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయిన దాంట్లో కూడా చాలామంది అంటే సతీష్, ఇంత పెద్ద మొత్తంలో కూడా ఒకేసారి లొంగిపోవటానికి అంటే ఆపరేషన్ కగారులో భాగంగా ఇంకేమైనా ప్రత్యేకంగా కూడా ఇక్కడ చర్యలు చేపట్టారా? ఏదైతే ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి పునర్వాసం కావచ్చు, ఏదైతే పునర్మార్గంకి సంబంధించినటువంటి అక్కడ ప్రభుత్వం తీసుకుంది. సో వచ్చిన వాళ్ళకి, లొంగిపోయిన వారికి, వాళ్లకు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన వాళ్ళకు ఆర్థిక సహాయం ఇవ్వడం కావచ్చు, వాళ్ళకి ఇల్లులు కానీ, హెల్త్కు సంబంధించినటువంటి ప్రత్యేక కార్డులు, హెల్త్ కార్డులు కానీ ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇస్తుంది. ముఖ్యంగా ప్రాణహాని లేకుండా కూడా మరి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇందుకు మొత్తం కూడా ఇటు తెలంగాణ రాష్ట్రం, అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర హోంశాఖ కూడా దాదాపు ప్రకటన చేసింది. ఎవరైనా లొంగిపోవాలనుకుంటే కనుక మార్చి 31 లోపు లొంగిపోతే మీ పైన ఎంత రివార్డు ఉంటే వాళ్ళపైన ఉన్నటువంటి రివార్డ్ ఏదైతే ఉంటుందో ఆ రివార్డ్ అంతా కూడా వాళ్ళకే ఇచ్చేస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద ఎత్తున కూడా మరి లొంగిపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇంకా కొన్ని కీలక అంశాలు కూడా తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతూ ఉంది. గణపతి కూడా దాదాపు అమిత్ షా సమక్షంలో గణపతి కూడా ఈ వారం రోజుల్లో లొంగిపోబోతున్నాడు అనేది కూడా స్పష్టమవుతుంది. ఆయన నేపాల్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో ఆయన ప్రస్తుతం ఈ 2-3 రోజుల్లో లేదంటే ఈ వారంలో ఆయన అమిత్ షా ముందు లొంగిపోతారు అని కూడా తెలుస్తూ ఉంది. సో ఒకవేళ గణపతి కనుక లొంగిపోతే ఇంకా మరి అటు మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించి అలాగే భారతదేశం మొత్తం కూడా మావోయిస్టు రహిత దేశం అవుతుందని కూడా మరి వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇటు పోలీస్ వర్గాలు, హోంశాఖ వర్గాలు కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటుగా మావోయిస్టులు లొంగిపోయిన వారంతా ఒక రాజకీయ ప్రణాళిక చేసుకొని వస్తున్నారు. రాజకీయ ప్రణాళికలో భాగంగానే మరి లొంగిపోతూ ఉన్నారు అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. వీళ్ళందరూ కలిసి ఏ పార్టీలోకి వెళ్తారు, ఇటు కాంగ్రెస్, బీజేపీ, ఇంకా లోకల్ పార్టీస్ ఏదైతే రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు, లేదంటే పాత పార్టీలు సిపిఐ కావచ్చు, సిపిఐఎం కావచ్చు, ఆ పార్టీలోకి వెళ్తారా, లేదంటే కొత్త పార్టీ పెట్టుకొని మరి వాళ్ళ ఏదైతే కార్యాచరణ ఉందో దాదాపు 40 ఏళ్ళ కార్యాచరణ ఉంది. 40 ఏళ్ళకు సంబంధించినటువంటి ఈ మొత్తం కూడా మావోయిస్టిజం అనేది మళ్ళీ రాజ్యాంగబద్ధంగా ఎలా తీసుకెళ్తారా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ ఐజీ సుందర్ రాజన్ అయితే చాలా హర్షం వ్యక్తం చేశారు. ఛత్తీస్గఢ్ చరిత్రలో ఇదొక మైలురాయి, ఛత్తీస్గఢ్కి సంబంధించినటువంటి లొంగుబాట్లలో ఇదొక మైలురాయి. దాంతోపాటు 7 కోట్ల పైన ఈ మొత్తం కూడా రివాల్వర్స్ కావచ్చు, AK-47 కావచ్చు, ఇటు కేజీ బంగారం కావచ్చు, అలాగే 3,61 లక్ష అమౌంట్ కావచ్చు, అంతా కూడా భారతదేశ చరిత్రలోన ఇదొక మైలురాయి, మావోయిస్టు అంతానికి ఇదొక మైలురాయి అంటూ కూడా ఆయన ప్రశంసించిన పరిస్థితి కనబడుతుంది. గణపతి కూడా మరి ఎప్పుడు లొంగిపోతారు, ఈ 2-3 రోజుల్లో లేదంటే ఈ వారంలో లొంగిపోతారనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో మావోయిస్టు పార్టీకి, మావోయిస్టు భావజాలానికి అంతిమ దశ వచ్చిందని చెప్పుకోవచ్చు. చూడాలి మరి గణపతి ఎప్పుడు లొంగిపోతారు ఏంటి సో అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.